సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డెన్ టిష్యూ శారీ అనమాట. సో చూసేసారు కదా, గోల్డెన్ ఎల్లో టిష్యూకి మనకి మంచి బ్లూ కలర్తో పైరప్ చేశారండి బార్డర్ని. అండ్ ఒకసారి శారీ మొత్తం చూద్దాము లుక్ని. సో శారీ మొత్తం కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చేసారండి. సో ఇట్లా మనకి బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో పేరప్ చేసేసారు. సో శారీ మొత్తం కూడా మనకి గోల్డెన్ కలర్లో ఉంటుంది. దాని మీద వచ్చేసి మనకి కాపర్ అండ్ సీ గ్రీన్ కలర్ అండ్ మనకి బార్డర్లో ఇచ్చిన బ్లూ కలర్తో పేరప్ చేశారనమాట శారీ మీద మల్టీ కలర్ లాగా. సో శారీ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ శారీ లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఒకసారి శారీలో బార్డర్ చూద్దాము. మనకి పైన బార్డర్ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారండి విత్ బ్యూటిఫుల్ పీకాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో ఇచ్చారనమాట పైన కూడా బార్డర్. అండ్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చేసారు. సేమ్ బార్డర్ని బిగ్ బార్డర్లో పేరప్ చేశారనమాట. సో శారీస్ చాలా బాగున్నాయి. అండ్ శారీస్ అయితే లైట్ వెయిట్లోనే ఉన్నాయండి, నాట్ టూ హెవీ అనమాట. అండ్ దిస్ బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు చూసారు కదండి, ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేసారో విత్ బ్యూటిఫుల్ గోల్డెన్ అండ్ కాపర్ కలర్తో పైరప్ చేసేసారనమాట. పళ్ళు అయితే చూసారు కదా విత్ మీనాకారి వీవ్ అనమాట. సో బ్లూ కలర్ మీనాకారి వీవ్ని కూడా యాడ్ చేసేసారు మనకి పళ్ళులో. అండ్ ఒక్కసారి బ్లౌజ్ చూద్దాము. వావ్, బ్యూటిఫుల్ టిష్యూ బ్లౌజ్. సో మనకి టిష్యూ బ్లౌజ్లో కూడా ఆల్ ఓవర్ జకార్డ్ వీవింగ్ వచ్చిందండి. సో బ్లౌజ్కి కూడా మొత్తము. అండ్ వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చేసారు అండ్ అదర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ని ఇచ్చేసారు. This is the saree overall look. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో చూసేసారు కదా, గోల్డెన్ కలర్కి మనకి పింక్ కలర్ మిక్సప్ అయ్యి ఉందన్నమాట. శారీ మొత్తం కూడా లైట్ గోల్డ్ కలర్ అండి, నాట్ టూ మచ్ బ్రైట్ అనమాట. సో శారీ కలర్ అయితే చాలా బాగుంది. చాలా హెవీగా ఉందేమో అనుకుంటారేమో, కలర్ అయితే లైట్ గోల్డ్ కలరేనండి. సో దాని మీద మనకి పీచ్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్లో పైరప్ వచ్చేస్తుంది అనమాట. సో ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు డిజైన్ అయితే. సో శారీ మొత్తం మనకి ఇట్లా బిగ్ బంచెస్తో పేరప్ చేసేసారు. అండ్ మనకి పైన సైడ్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేసి బిగ్ బార్డర్తో పేరప్ చేసేసారండి. సో మనకి బార్డర్ అనేది మంచి డార్క్ రాణి పింక్ కలర్తో పేరప్ చేసేసారు విత్ గోల్డెన్ కలర్ జెరీ అనమాట. అండ్ ఒకసారి పళ్ళు చూద్దాము. అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పింక్ కలర్తో విత్ గోల్డెన్ కలర్ జెరీతో పైరప్ చేసేసారు మనకి. అండ్ శారీ విత్ పళ్ళు అనేది లుక్ ఎట్లా ఉంటుందండి. అండ్ శారీ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఇచ్చారు, ఇట్లా పెద్ద పెద్ద బంచెస్ అండ్ రోజ్ బంచెస్ ఇవ్వటంతో శారీ లుక్ అనేది చాలా యూనిక్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ పింక్ కలర్ మీద బుటీస్తో ఇచ్చేసారు. వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. శారీ విత్ బ్లౌజ్ లుక్ ఒక్కసారి చూడండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో యాష్ కలర్కి పింక్ కలర్తో పైరప్ చేసేసారనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎప్పటికీ చాలా బాగుంటుందండి, ఎప్పటికీ ఓల్డ్ అయిపోదు. సో దట్ లైట్ గ్రే కలర్కి పింక్ కలర్తో పైరప్ చేసేసారనమాట. అండ్ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు, కడీ బార్డర్ స్టైల్లో వచ్చేసిందండి పైన బార్డర్. అండ్ కింద వచ్చేసి బిగ్ బార్డర్తో పైరప్ చేసేసారు. దిస్ ఇస్ ద బిగ్ బార్డర్. అండ్ మనకి శారీ బాడీ చూసినట్లయితే మీరు శారీ మొత్తం కంప్లీట్ కూడా జెరీ వీవ్ ఉంటుంది. జెరీ వీవింగ్లో మీనాకారి థ్రెడ్తో మనకి పింక్ కలర్ మీనాకారి వీవ్ అనేది తీసుకున్నారండి. సో మ్యాంగో డిజైన్ లోపల. సో శారీ అనేది హైలైట్ అవటం కోసం మనకి అట్లా మంచిగా పింక్ కలర్తో ఎలివేట్ చేశారనమాట. అండ్ ఒక్కసారి శారీ పళ్ళు చూద్దాము. సో శారీ పళ్ళు అయితే చాలా హెవీ పళ్ళు తీసుకున్నారు. సో పెద్ద పెద్ద బంచెస్ అనేవి ఇచ్చేసారనమాట పింక్ కలర్ టిష్యూ మీద గోల్డెన్ కలర్ వీవింగ్తో తీసుకున్నారండి. అండ్ బ్లౌజ్, సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. సో దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో మనం వర్క్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటుంది క్లాత్ అనేది. సో దిస్ ఇస్ ద శారీ ఓవరాల్ లుక్.